వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వెల్కమ్ టు మిస్ అభిరుచి. గలగల గోదావరి పారుతుంటే ఎన్నిసార్లు చూసినా ఎక్కడ చూసినా ఆనందంగానే ఉంటుంది. మరి మిస్ అభిరుచి కాంటెస్ట్తో మేము ఇప్పుడు రాజమహేంద్రవరానికి వచ్చేసాం. గోదావరి అలలు ఎలాగైతే వస్తూనే ఉంటాయో అన్ని రుచికరమైన వంటకాలతో మా వనితలు వస్తూనే ఉన్నారు. బట్ ఎంతమంది వచ్చినా అందులో సెలెక్ట్ అయ్యేది 10 మంది మాత్రమే. ఆ 10 మంది ఎవరో తెలుసుకోవాలంటే మన షెఫ్లు వచ్చిన వంటకాలన్నింటినీ కూడా టేస్ట్ చేసి సెలెక్ట్ చేయాలి. మరి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామా? మేడం ఏంటది గారెల? చిట్టి గారెలు, కొత్తిమీర చిట్టి గారెలు విత్ కొబ్బరి పల్లెల చట్నీ. ఓకే, ఏంటండి అది? కాకరకాయ పులుసు అండి. ఈ చాక్లెట్ సార్, పైన వచ్చేసి మనకి డైరీ మిల్క్ ఫ్లేవర్ సార్, కింద వచ్చి మిల్కీ బార్ ఫ్లేవర్ సార్. అది కింద పాలపొడితో చేశాను, పైన కోకో పౌడర్ యాడ్ చేశాను సార్. దానికి పాలపొడి. ఓకే, అంటే మెయిన్ బేకింగ్ మీకు మీరే చేశారు? మొత్తం ఇంట్లో నేనే చేశాను సార్. కాండ వాళ్ళే చేస్తాను సార్ ఇక్కడ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పెరుగుతో మన ఒక గారెలు. That is lady's finger with yellow mustard. So yellow mustard में क्या डाल के बने आप? Yellow mustard, onion, little bit ginger. Ginger. Yes, and garlic. Lots of garlic and little bit ginger and the yellow mustard quantity and the onion. So main mustard flavor na? Mustard flavor. Thank you. Okay. మేడం ఏంటి మేడం? నా రెసిపీ వచ్చేసి చిల్లీ వెజ్ మంచూరియా. సో అంటే వెజ్ మంచూరియా అంటే జనరల్గా చిల్లీ అనేది వెజ్ మంచూరియాలో వాడడం. సో మీరు చిల్లీ చేశారు కదా, అంటే దాన్ని ప్రిపేర్ ఎలా చేశారు? చిల్లీ అంటే మిక్స్డ్ విత్ క్యాప్సికమ్ సార్. క్యాప్సికమ్ మిక్స్ చేశాను, విత్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా విత్ యూజింగ్ రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ యూజ్ చేశాను నేను న్యాచురల్. థ్యాంక్ యూ. మష్రూమ్స్ జీడిపప్పు కర్రీస్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏంటి మేడం? పాలపూరి. ఓకే. మిల్క్ అండ్ మైదా, షుగర్ విత్ గార్నిష్ కాజు. వెజ్ మంచూరియన్ సార్. సో అంటే వెజ్ మంచూరియాలో మెయిన్ వెజిటేబుల్ క్యాబేజ్ అండ్ క్యారెట్తో చేశాను సార్. స్వీట్ రోజెస్ అండి. ఇంక్లూడింగ్ మైదానా? మైదా అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మేడం? సొరకాయ డ్రై ఫ్రూట్స్ హల్వా. ఏంటండి? మల్టీగ్రెయిన్ మల్టీవెజ్ పరోటా. మల్టీగ్రెయిన్ మల్టీవెజ్ పరోటా. సో పరోటాలో మల్టీ గ్రెయిన్ ఇంక్లూడింగ్ ఏంటి? ఇంక్లూడింగ్ గోధుమ పిండి, సోయా పిండి, జొన్న పిండి, బార్లీ పిండి. ఏంటండి అది? వెజ్ పులావ్, పన్నీర్ బాల్స్ కర్రీ అండ్ పామ్గ్రానైట్ సాస్. ఏంటండి? నువ్వుపప్పు డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. అది షుగర్ పేషెంట్స్కి అది చాలా హెల్తీగా ఉంటుందని చేశాను. థ్యాంక్ యూ సార్. ఏంటి మేడం? సేమియా చక్కెర పొంగలండి. పన్నీర్ అటుకులు పాయసం అండి. ఏంటండి? పన్నీర్ క్యాప్సికమ్ కాజు కర్రీ అండి. పన్నీర్ క్యాప్సికమ్ కాజు కర్రీ. ఇట్స్ హెల్తీ ప్రోటీన్ కర్రీ అండి. థ్యాంక్ యూ. పన్నీర్ అండ్ మష్రూమ్ బిర్యానీ అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదండి. అందులో ప్రోటీన్స్తో పాటు మరీ ఎక్కువగా కారం అది కాకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఇప్పుడు వృద్ధులు కూడా తిని త్వరగా ఆరాయించుకోవడానికి, హెల్తీగా ఉండటానికి కూడా అన్ని విధాల ప్రోటీన్స్ కూడా అందులో ఉన్నాయండి. థ్యాంక్ యూ. ఏంటండి అది? స్ప్రౌట్ సలాడ్. ఏంటండి అది? స్వీట్ కార్న్ సమోసా అండి.
చోలే పాలక్ వడ, జీరా రైస్. ఏంటండి? షుగర్లెస్, మైదాలెస్, బీట్రూట్ మిక్స్డ్ మిల్లెట్స్ కేక్, జొన్నలు, రాగులు, జొన్నలు, రాగులు, గంట్లు, గోధుమలు, మిల్లెట్స్ కదండి అన్నీ, మొత్తం అన్ని మిల్లెట్స్, అవి పేస్ట్ పౌడర్ అన్నమాట. థ్యాంక్స్. పెసరపప్పు, కొబ్బరి బూరెలండి. పెసరపప్పుతోనండి. అంటే ఇడ్లీలా పెట్టి పొడి చేసి బెల్లం పాకం వేసి బూరెలా చేసి పోపు వేసామండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. దొండకాయ మసాలా కర్రీ. ఓకేనండి. అంటే దొండకాయ ఫస్ట్ ఏమన్నా వేయించేసి పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అవి వేగాక టమాటాలు వేసుకొని అవి కూడా వేగాక ఈ వేయించుకున్న గుత్తి దొండకాయలు తీసుకొని అందులో వేసి ధనియాలు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, చెక్క, లవంగాలు అన్నీ మిక్సీ పేస్ట్లో పెట్టేసుకొని అందులో వేసి కలిపేసి కారం వేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి దగ్గరికి అయ్యాక ఆయిల్ పైకి తెలియదు. ఆనపకాయతో మైసూర్. మైదా ఏమన్నా బేకింగ్ చేసిరా? లేదు సార్. ఒక కప్పు ఆనపకాయ తురుము, ఒక కప్పు పంచదార, హాఫ్ కప్ ఏమో నెయ్యి, పచ్చికోవా ఒక పీసు, జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. షెఫ్లు బిజీగా అక్కడ అన్ని వంటకాలన్నింటినీ కూడా టేస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది మహిళలు మన ఈటీవీ అభిరుచి ఛానల్ గురించి, మిస్ అభిరుచి కాంటెస్ట్ గురించి అండ్ అలాగే వాళ్ళు చేసి తీసుకొచ్చినటువంటి వంటల గురించి మేమే ఫైనల్ విన్నర్ అవుతాం, టైటిల్ మాదే అని చెప్పేసి పక్కా కాన్ఫిడెంట్తో ఉన్నారు. అదేంటో వారి మాటల్లోనే వినండి. ఈరోజు ఇక్కడ ఈటీవీ ఫుడ్ కాంపిటీషన్ జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. నేను మల్టీగ్రెయిన్ మల్టీవెజ్ పరోటా రెసిపీ చేశాను. చెఫ్ టేస్ట్ చేశారు, చాలా బాగుందన్నారు. విన్ అవుతానని నమ్మకం ఉంది. అభిరుచి ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలా మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చారండి. నేను కూడా మంచి డిష్ తీసుకొచ్చాను. నేను సెలెక్ట్ అవుతాను, నాకు నమ్మకం ఉంది. మిస్ అభిరుచి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆనపకాయ పరవాన్నం తయారు చేసుకునే విధానం. ఫస్ట్ చిన్న ముక్కలుగా ఆనపకాయ ముక్కలు కోసుకుని అవి ఉడికించాలి. ఉడికిన తర్వాత మెయిన్ ఇంక్లూడింగ్ చెప్పండి. మెయిన్ సొరకాయతోనే కదా. ఉడికిన తర్వాత అందులో పాలు వేసుకుని పాలు మరుగుతున్నప్పుడు ముందు రోజు బియ్యం నానబెట్టుకుని అది మిక్సీలో రుబ్బిన తర్వాత ఆ పిండి తీసుకుని అందులో వేయాలి. ఏంటండి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చారు? ఇవి పొట్టెక్క బుట్టలు అంటారండి. ఇది కోనసీమ స్పెషల్ వంటండి. ఓకే, అంటే మెయిన్ ఇంక్లూడింగ్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చండి ఇడ్లీ పిండి. అంటే యాక్చువల్లీ ఇది పూర్వము అమ్మవారికి నివేదన చేసేవారండి. ఇది బియ్యపు రవ్వతో చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీ పిండితో చేస్తున్నాము. అట్లా కాకుండా అసలు యాక్చువల్లీ దీన్ని బియ్యపు రవ్వ వేసండి, మినపప్పు నానబెట్టి బియ్యపు రవ్వ వేసి చేసేవాళ్ళం అండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పనసాకులండి. మెయిన్ పనసాకులతో బుట్టలు అల్లేసండి. ఆ బుట్టలో ఈ పిండి వేసి ఇడ్లీలో ఉడికిస్తామండి. దాంట్లోకి ఈ జ్యూస్ వచ్చి టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి పొట్టెక్క బుట్టలు, ప్లస్ అవిసె గింజల పొడి అండి. ఏంటండి? 10 లీఫీ వెజిటేబుల్స్ బిర్యానీ అనమాట. ఓకే, ఇది ఏమన్నా స్పెషలా అంటే హెల్దీ ఫుడ్. యాక్చువల్గా ఈ ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్తో చేసే హెల్దీ ఫుడ్ అనమాట. హార్ట్ పేషెంట్స్కి అది చాలా మంచిది. ఓకేనా? పాలమంజులు, పాలు బియ్యం పిండి కలిపి. అంటే పాలముంజలు అంటే మిల్క్ లేకపోతే కోకోనట్తోనా? ఇది లోన కోకోనట్ ఉంటుందండి. అదే కోకోనట్ పాలముంజలు. పాలు అంటే మామూలు పాలతోనే పైన బియ్యం పిండి పాలు కలిపి ఉక్కబెడతామండి పిండి. ఓకే. లోన పూర్ణం కింద కోకోనట్, శనగపప్పు, బెల్లం కలిపి పూర్ణం చేసి పెడతాము. నేను అలా సెకండ్ ఇప్పుడు ఏం చేసంటే కోకోనట్, బొంబాయి రవ్వ, బెల్లం కలిపి పెట్టానండి పూర్ణం. అంటే ఇది మాకు నిశ్చితార్థాలకి తప్పనిసరిగా వేస్తామండి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి.
తాటిగారులు ప్రెజెంట్ నౌ డేస్ సీజన్ కదా తాటిగారులు నెక్స్ట్ అందులో కోకోనట్ వేసి చేసాము. ఓకే. ఫస్ట్ బెల్లం పాకం పెట్టి అందులో కోకోనట్ వేసి చేసి అందులో బియ్యం పిండి తాటికాయతో చేసి గారెల కింద వేసి. తాటికాయ అంటే పైది తురుమా లేకపోతే లోపలిది? లేదు, లోపలిది వచ్చింది. తాటికాయ పేస్ట్ అంటారు. అది తాటికాయని తీసుకుని దాని పేస్ట్ ఫస్ట్ తీసుకుని ఆ తర్వాత అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి చేసాం. మిల్ మేకర్ దమ్ బిర్యానీ అండి. అంటే మున్మేకల కింద మాడిపోతుంది కదా దమ్? ఫస్ట్ పకోడీ కింద వేసండి, అది మైదా పిండి బియ్య పిండి కలిపి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా చేశాను అనమాట. 5 స్టార్ లడ్డు. ఏంటండి అది? క్యారెట్ కీర్. ఏదైనా కస్టర్డ్ పౌడర్ ఇట్లా చేశారా? ఏమి కాదు సార్, ఓన్లీ క్యారెట్ ఉడకబెట్టేసి దాన్ని పేస్ట్ చేసి పాలల్లో కలిపేసి పొయ్యి మీద పెట్టడం. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ బాదం, జీడిపప్పు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. కాజు వంకాయ ఫ్రై. కాజు వంకాయ ఫ్రై అంటే వంకాయ ఫస్ట్ ఏమన్నా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి నెక్స్ట్ మళ్ళీ పెన్లో లైట్గా ఆయిల్ వేసి కరివేపాకు జీడిపప్పు వేపి మళ్ళీ వంకాయ ఫ్రై చేసి అందులో కారం మసాలా సాల్ట్ వేసి ఇంకా సింపుల్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టఫ్డ్ బ్రింజాలు. సో స్టఫ్ చేసిన ఓకే. సో దాన్ని బాయిల్డా అండ్ ఫ్రైయా? ఆయిల్లో వేగించాక బ్రింజాల్లో అప్పుడు స్టఫ్డ్ పెట్టుకోవాలి అందులో. ఓకే. ఓట్స్ అండ్ రాగి లడ్డు అండి. ఓట్స్ అండ్ రాగి లడ్డు. డ్రై ఫ్రూట్స్ ఆల్సో. ఏంటండి అది? మెకరోనీ క్యారెట్ కీర్ అండి. ఇది యాక్చువల్గా రాజస్థానీ స్వీట్ డిష్ ఉంటుంది, ఎర్రనూకతో చేస్తారు. దాన్ని మళ్ళీ వెస్ట్రన్లో మనం చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని చాక్లెట్తో కంబైన్ చేసి చేశాను. ఓకే. మెయిన్ इसमें इंक्लूडिंग क्या है? మెయిన్ వైట్ చాక్లెట్ అండ్ ఎర్రనూక, కోకోనట్, 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ముగ్గురికి. థ్యాంక్ యూ. ఏంటండి? డీల్ బార్ స్వీట్. పెసరపప్పు సేమియా చక్కెర పొంగలి. కాకరకాయ టమాటా పులుసు చేస్తాను. కాకరకాయ టమాటా పులుసు. బెల్లం ఉప్పు వేసండి బాయిల్ చేస్తానండి. మిక్స్డ్ వెజ్ మసాలా వడలు. అది కలుపుకోవడానికి ఏమన్నా ఆట కానీ మైదా కానీ యూజ్ చేశారా, లేకపోతే మిక్స్డ్ వెజ్ బాయిల్డ్ చేసి స్మాష్ చేశారా? బఠానీలు, బొబ్బర్లు, శనగలు నానబెట్టి వాటిని గ్రైండ్ చేసిన తర్వాత వాటిలో క్యారెట్, క్యాబేజీ అవి వేసి వాటిలో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసి చేసాం. థ్యాంక్ యూ మేడం. మిక్స్డ్ మిల్లెట్స్ పాలక్-వడ. ఇందులో సామలు, కొర్రలు, జొన్నలు యూజ్ చేశాను. నైట్ నానబెట్టాను. దాంతోపాటు కొంచెం శనగలు కూడా వేసాను. కొర్రలు 100% హోల్ నైట్. మసాలా ఆనపకాయ పొడుసు పులుసు అండి. ఆనపకాయ పొడుసు పులుసా? కాజు వైట్స్ ఉన్నాయండి. ఓకే. ఏంటండి అది? బ్రెడ్ను బిస్కెట్ కలిపి డెజర్ట్ చేస్తాను కస్టర్డ్తో. సో కారమల్ కస్టర్డ్ కాకుండా, అట్లాంటి కస్టర్డ్ కాకుండా డిఫరెంట్. సో దీంట్లో మెయిన్ ఇంక్లూడింగ్ ఏంటండి? మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు, కస్టర్డ్, బిస్కెట్, బ్రెడ్ ఉండండి. థ్యాంక్ యూ. ఏంటండి? ఆలు మసాలా రోటీ అండి. ఆలు మసాలా రోటీ అంటే కర్రీ లేకపోయినా తినేసి మటన్ కర్రీ లోపల ఆలుతో కర్రీ చేసి పెడతాం. రెసిపీ వచ్చేసి కలబంద హల్వా అండి. అది కలబంద హల్వా అంటే కలబంద క్యాజువల్గా ఎవరు దాన్ని ఇప్పటివరకు అంటే మా రెసిపీలో గినంగా లేదు. కలబంద, క్యారెట్, కోవా 3 మిక్స్ చేసామండి. అయితే కలబందని మనం ఒక 10 టైమ్స్ క్లీన్ చేసేసినట్టయితే దాంట్లో ఉన్న జెల్ అంతా పోతుంది. జెల్ పోయి మనం ఆవునేతలో వేయించినట్టయితే అది చేదు అనేది విరిగిపోతుంది. అది మళ్ళీ మనకి నార్మల్గా మన నోట్లో పెట్టుకున్న దానిలో చేదు అనేది ఏమి ఉండదండి. దాన్ని మనం ఎలా అయితే క్యారెట్ హల్వా చేస్తామో అదే విధంగా యూజ్ చేసినట్టయితే అలా వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని మన ఒంట్లో ఉన్న ఎక్కువ కొలెస్ట్రాల్ని అది తగ్గిస్తుంది. మన ఒంట్లో ఉన్న బీపీ, షుగర్ అవి కూడా నార్మల్గా కంట్రోల్లోకి వస్తాయండి. ఎముకల్లో ఉన్న కొంచెం జిగురు అది తగ్గినట్టయితే ఆ జిగురు దానికి పట్టి ఎముకలు కూడా కొంచెం గట్టిపడతాయండి. పిల్లలు దీన్ని మెయిన్ ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది. ఏంటండి అది?
పులగం అండి, అత్యసర అంటారు. పులగం అత్తెసరా? అంటే ఇప్పుడు జనరేషన్ తెలియదండి అది. అవును, అంటే స్వీటు ఆటు ఉంటుంది. అంటే పులగం అంటే మెయిన్ ఆరోగ్యానికి కూడా మంచిదండి. అంటే పప్పు అన్నం కలిపి వండుతారండి. నెయ్యి పప్పు బెల్లం వేసుకుని తింటారండి. మళ్ళీ దాంట్లోకి పచ్చి పులుసు అండి. మన షెఫ్లు బిజీగా టేస్ట్ చేస్తున్నారండి. బట్ కొంతమంది మహిళలు మన ఈటీవీ అభిరుచి ఛానల్ గురించి, మిస్ అభిరుచి గురించి, వాళ్ళు చేసి తీసుకొచ్చినటువంటి వంటల గురించి ఫైనల్ విన్నర్ మేమే, టైటిల్ మాదే అని చెప్పి గట్టిగా కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. అదేంటో వారి మాటల్లోనే వినండి. ఇక్కడ రాజమండ్రిలో మిస్ అభిరుచి కాంటెస్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. నేను తయారు చేసుకుని వచ్చిన వంటకం పేరు ఆనపకాయ పరవాన్నం. అక్కడ షెఫ్ రాజు గారు చూశారు, చాలా బాగుందని చెప్పారు. టేస్ట్ చాలా బాగుంది. నేను సెలెక్ట్ అవుతానని నాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అభిరుచి. ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మిస్ అభిరుచి అనేటువంటి కాంటెస్ట్ పెట్టారు, దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. సో నాకు ప్రైజ్ వచ్చినా రాకపోయినా రాజమండ్రి నుంచి ఎవరో ఒకరికి ప్రైజ్ వస్తే అదే నాకు ఆనందం. బట్ దీంట్లో నాకు కూడా ఏమైనా చిన్న అవకాశం ఉంటుందేమో అని నా నమ్మకం. ఏంటండి అది? నవధాన్యాలతో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది, ప్రసాదాలు బియ్యం లేకుండా ఎలా చేసుకోవచ్చు అనేది నా రెసిపీ అండి. ములక్కడ పాయసం అండి, పన్నీర్ కట్లెట్ అండి, 7 కప్స్ స్వీట్ అండి, పెప్పర్ ఫ్రైడ్ రైస్ అండి. అరటిలింగాల మసాలా కర్రీ. ఇదంతా ఒక ఫ్లవర్లా ఉంటుందండి. ఓకేనండి. దీని లోపల ఇవి కర్రీ. ముందుగా పోపు దినుసులు వేయించుకుని, తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుని, దాంట్లో ఇవి అరటిలింగాలు, దీని లోపల ఉండి ఫ్లవర్స్ మిక్స్ చేసుకుని, మసాలా, ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసుకుని 1/2 అవర్ ఉడికినవ్వాలి. అరటిపువ్వు వడలండి. అరటిపువ్వు వడలండి. వడలు ఏంటండి? చంద్రకాంతలండి. చంద్రకాంతలా అంటే పెసరపప్పు, బెల్లం, కొబ్బరికూర వేసి చేస్తామండి. ఏంటండి? కొత్తిమీర, పుదీనా, రైస్. కొత్తిమీర, పుదీనా మిక్సీలో పడతారా? అంటే రైస్ వండేసిన తర్వాత పక్కన పెట్టుకుని 2 మిక్సీ చేసేసుకుని, అల్లం ఎల్లుల్లి పేస్ట్, మసాలా సామాన్లు కూడా పేస్ట్ చేసేసి ఇవి ఆయిల్లో వేపేసి 2 అప్పుడు రైస్ కలిపి గార్నిష్ చేస్తాం. కాకరకాయ కారం ఫ్రై అండి. ఓకే, అంటే దాంట్లో కాకరకాయలు స్టఫ్ చేసి పెట్టారు కదా, అది ముక్కలు కోసేసండి, అందులో గింజ తీసేసి నూనెలో వేయించాలండి. ఎర్రగా వేయించిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ రోట్లో దంచి అది కూడా నూనె వేయించి ముక్కల్లో స్టఫ్ చేయడం. కాకరకాయ పుల్ల బెల్లం కర్రీ సార్. చింతపండులో ఫస్ట్ మగ్గబెట్టేస్తే చేదు కొంచెం పోతుంది సార్. అందుకే అలా చేసిన తర్వాత కర్రీ వండాను సార్. అవి తీసేసి చింతపండులోంచి తీసేసి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం పేస్ట్ అది అన్నీ వేసి చేశాను సార్. కర్రీ కింద చేదు లేదు సార్. అందుకే ఆ కాకరకాయ ఆలు బజ్జీ అండి. ఇట్స్ ఆర్గానిక్ ఫుడ్, కొర్రల కొబ్బరి వెజ్ మిక్స్. అంటే దాంట్లో కుర్రలు ఓకే, వెజ్ మిక్స్ అంటే వెజ్ క్యారెట్, కోకోనట్, పొటాటో, క్యాబేజ్. ఓకే. పన్నీర్ పాప్కార్న్ ఒకటి, చాక్లెట్ బనానా డిజర్ట్ ఒకటి, అండ్ వెజ్ బర్గర్ ఒకటి. అరటిపువ్వు పప్పు, కాకరకాయ స్టఫ్. షెఫ్లు బిజీగా అక్కడ అన్ని వంటకాలన్నింటినీ కూడా టేస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది మహిళలు మన ఈటీవీ అభిరుచి ఛానల్ గురించి, మిస్ అభిరుచి కాంటెస్ట్ గురించి, అండ్ అలాగే వాళ్ళు చేసి తీసుకొచ్చినటువంటి వంటల గురించి మేమే ఫైనల్ విన్నర్ అవుతాం, టైటిల్ మాదే అని చెప్పేసి పక్కా కాన్ఫిడెంట్తో ఉన్నారు. అదేంటో వారి మాటల్లోనే వినండి. ఇక్కడ రావడం వల్ల తెలిసింది రాజమండ్రిలో ఇంతమంది ఉమెన్ ఇంత టేస్టీ డిషెస్ తయారు చేస్తారని.
చాలా నర్వస్గా కూడా ఉంది, నా డిష్ సెలెక్ట్ అవుతుందో లేదో, కానీ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అయితే నేను కూడా సెలెక్ట్ అవుతానా అని నమ్మకంతో నేను ఉన్నాను. నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. ఇంతమంది ఇంట్లో ఇన్ని రకాల వెరైటీస్ చేస్తున్నారో వాళ్ళు ఇంట్లోనే ఉండిపోకుండా ఇలా వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఇలా ఒక కాంటెస్ట్ పేరు మీద అందరి టాలెంట్ని గుర్తిస్తున్నందుకు ఈటీవీ అభిరుచి వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మిస్ అభిరుచి అనే దాంట్లో నాకు ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ వంటకం 2 రకాలు చేశాను. అందులో జడ్జి గారికి నచ్చింది పన్నీరు జిలేబీ, అది బాగా ఆయనకి నచ్చినట్టు అనిపించింది నాకు. అది సెలెక్ట్ అయితే ఐఎమ్ హ్యాపీ. నేను సెలెక్ట్ అవుతానని నేను కోరుకుంటున్నాను. మన షెఫ్లు చక్కగా గోదావరి రుచులన్నీ కూడా టేస్ట్ చేశారండి. పాపం వాళ్ళకి చాలా కష్టమైనట్టుంది అన్ని వంటకాల నుంచి 10 వంటకాలని, ది బెస్ట్ వంటకాలని సెలెక్ట్ చేయడానికి. బట్ అయినా సరే కొన్ని పాయింట్లు వాళ్ళకి తెలిసే ఉంటుందిగా, ఆ పాయింట్ల ప్రకారం 10 మందిని సెలెక్ట్ చేసేశారు ఫైనల్లీ. మరి ఆ 10 మంది ఎవరు తెలుసుకోవాలనుకున్నారా? నేను ఆ సీక్రెట్ ఇప్పుడే రివీల్ చేయను. మెయిన్ రౌండ్ వరకు మీరందరూ వెయిట్ చేయాల్సిందే. మెయిన్ రౌండ్లో ఆ 10 మంది ఎవరనేది నేను మీకు రివీల్ చేసేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.